ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? యాస్బెస్టాస్ రేకుల గురించా? ఏమీ లేదు భీమయ్య. టీడీపీకి కేవలం 23 సీట్లు ఉన్నప్పుడు ఓడిపోతామని తెలిసి కూడా నన్ను రాజ్యసభ ఎంపీగా నిలబెట్టారు కదా. ఇప్పుడు 164 సీట్లు ఉండి ఖచ్చితంగా గెలిచేటప్పుడు ఎందుకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదా అని ఆలోచిస్తున్నా. రామయ్య, ఎన్టీఆర్కి భారతరత్న, నీకు రాజ్యసభ సీటు, ఇవి రెండు భ్రమలే, ఎప్పటికీ నెరవేరవు. వాటిని చంద్రబాబు అలా లైవ్లో ఉంచుతారు, నెరవేర్చరు. అయినా రామయ్య, నీకెందుకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలి? అది కాదు భీమయ్య, బాబుగారు ఆదేశాలిచ్చి ఇవ్వగానే పైన ఓ సెలవా వేసుకుంటానా? చిటికలో ప్రెస్ మీట్లు పెడతానా? జగన్పై విరుచుకు పడతానా? ఆరోపణలతో కడిగేస్తానా? అబద్ధాలతో మసిపూసి మారేడికాయ చేసేస్తానా? నాకన్నా గొప్పగా ప్రెస్ మీట్లు పెట్టి జగన్పై ఆరోపణలు చేయగలిగినోడు మన పచ్చ పార్టీలో ఎవడున్నాడు భీమయ్య? పైగా నా సామాజిక వర్గం పైన ఎనలేని ప్రేమ ఉందని చంద్రబాబు చెప్పుకుంటారు కదా. అందుకే ఆశలు పెట్టుకున్నా, దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నా. అయినా రామయ్య, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని పోజులు కొట్టి జగన్పై ప్రెస్ మీట్లు పెట్టి ఉన్న వయసు సమయం టీడీపీ పైనే పెట్టి పార్టీకి చాలా గొప్ప సేవలు చేస్తున్నామని ప్రశంసలు పట్టి ఇవే నా క్వాలిఫికేషన్స్ అని ఆశలు మూటగట్టి నాకు రాజ్యసభ టికెట్ ఇవ్వాల్సిందని గట్టిగా పట్టుబట్టి కూర్చుంటే నీకన్నా అమాయకుడు ఎవరో ఉండరు రామయ్య. అదేంటి భీమయ్య, నాకన్నా గొప్ప క్వాలిఫికేషన్స్ ఇప్పుడు రాజ్యసభ టికెట్లు కొట్టేసిన సానా సతీష్, లింగమనేని రమేష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణకు ఉన్నాయా? అయ్యో రామయ్య, వాళ్లకు నీకు మించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సిబిఐ, ఈడీ కేసులు, హవాలా వ్యాపారాలు, అంతకు మించి లాబీయిస్టులు, కార్పొరేట్ శక్తులు, ఇటు వేల కోట్ల వ్యాపారాలు, అటు పర్యావరణం విధ్వంసాలు. ఇవే కాదు, మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆత్మహత్య చేసుకునేంత వరకు సోషల్ మీడియాలో వెంటాడి వేధించాలి. ఇవి కదా అర్హతలు? అదేంటి భీమయ్య అలా అంటున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యో రామయ్య, మీకే కాదు ఈ రాష్ట్రంలో చాలామందికి అర్థం కావడం లేదు. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి రామయ్య. ఉంటాను. భీమయ్య వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజ్యసభ సీట్లు ఖాళీ కాకపోతాయా? నాకు టికెట్ రాకుండా పోతుందా అని దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు రామయ్య. ఈ రామయ్య వర్లరామయ్య అవునో కాదో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి రామయ్యలు జనసేనలోనూ చాలామందే ఉన్నారు. పార్టీలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కుతుందనుకున్నారు. కానీ ఏ ఒక్కరికి అవకాశం దక్కకుండా చంద్రబాబు జనసేన నేతలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే దెబ్బ కొట్టాడు. పర్యావరణాన్ని విధ్వంసం చేసి, కృష్ణమ్మ తల్లి గర్భాన్ని తవ్వేసి, అక్రమంగా ప్యాలెస్ను నిర్మించేసి బాబు గారికి గిఫ్ట్ ఇచ్చిన లింగమనేని రమేష్కు జనసేన తరపున రాజ్యసభ సీటు దక్కింది. లింగమనేని రుణం చంద్రబాబు తీర్చుకున్నారు. చంద్రబాబు రుణం పవన్ కళ్యాణ్ తీర్చుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలంటారా? ఆ రామయ్యలాగే జనసేన నేతలు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చోండి. ఒక్కసారి ఎవరెవరు రాజ్యసభ టికెట్లు ఇటు టీడీపీ నుంచి అటు జనసేన నుంచి తీసుకున్నారో వాళ్ళెవరో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, టీడీపీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ గారు, సానా సతీష్ గారు, చింతకాయల విజయ్ గారు, ఈ ముగ్గురు. ఇక జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ గారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారని అప్పుడే క్వశ్చన్ చేయకండి, చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అసలు ముందుగా జనసేన వైపు నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. టీడీపీని పక్కన పెడదాం, జనసేన వైపు నుంచి మాట్లాడుకుందాం. ఎందుకంటే సామాజిక న్యాయం గురించి చాలా గొప్పగా లెక్చర్లు దంచినటువంటి పార్టీ మనది. ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎంత గొప్పగా అమలవుతోందో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. అందరూ సామాజిక న్యాయాన్ని ఒక్కసారి చూడండి. ఎస్, ఇది జనసేనకు సంబంధించినటువంటి లిస్ట్ సార్. ఈ పార్టీలో సామాజిక న్యాయం ఎంత గొప్పగా ఉంటుందనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉంచుతున్నా. మంత్రులు ఎవరెవరుగా ఉన్నారు జనసేనలో? 3 మంత్రులు ఉన్నారు సార్. కొణిదెల పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం, కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం, నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గం. ఇక 2 లోక్సభ మెంబర్లు ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు 2 ఉంటే ఆ 2 ఎవరో ఒకసారి చూడండి సార్. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం, వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గం. ఇక ఎమ్మెల్సీలకు వద్దాం సార్. కొణిదెల నాగబాబు కాపు సామాజిక వర్గం. నెంబర్ 2 పిడుగు హరిప్రసాద్ కాపు సామాజిక వర్గం. ఇక రాజ్యసభకు ఇప్పుడే టికెట్ ఇచ్చి మనం పంపించాం కదా, ఇప్పుడు పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే లింగమనేని రమేష్
కమ్మ సామాజిక వర్గం. ఎక్కడైనా సరే మీకు ఇతర సామాజిక వర్గాలు ఏవైనా కనిపిస్తున్నాయా? కాపు కాపు కమ్మ, కాపు కాపు, కొణిదెల నాగబాబు కాపు, పిడుగు హరిప్రసాద్ కాపు, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కమ్మ. ఇది మనలో ఉన్నటువంటి గొప్ప సామాజిక న్యాయం, మన పార్టీ అమలు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ రాజ్యసభ టికెట్ల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒకసారి చూపించండి. ఎస్, లాబీయిస్టులు, కార్పొరేట్ శక్తులు, వేల కోట్ల వ్యాపారాలు, కూటమిలో రాజ్యసభకు ఇవేనా అర్హతలు? సింపుల్ క్వశ్చన్, కానీ లోతుల్లోకి వెళ్తే చాలా తెలుస్తుంది. ఒక్కొక్కరు అక్కడ టికెట్లు పొందిన ఒక్కొక్కరి గురించి చాలా లోతుగా వెళ్ళి విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా, సార్వభౌమత్వాన్ని కాపాడాలన్నా మన పెద్దల సభ ఎంతో గౌరవం. ఆ సభలో కూర్చోవాలంటే మామూలు విషయం కాదు. అలాంటి సభలోకి మన చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశం మొత్తంలోకి మన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళను పంపుతున్నారు అనేది క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎవరి లింగమనేని రమేష్, అసలు ఎవరి సానా సతీష్? సానా సతీష్ ఎవరు? రాధాకృష్ణ గారికి అయితే చాలా బాగా తెలుసు. ఎందుకంటే తనను దాటుకుని వెళ్ళిపోయారనో మరి ఏంటో తెలియదు, కానీ చాలా చక్కగా ఈ చానా ముదురు వ్యక్తి అని చాలా మంచి వార్త రాశారు. ఆ వార్త కూడా మీకు చూపిస్తాను. రైట్, ఈ అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఎస్, చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రజనీ గారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్, పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. ఎస్, వెంకటరెడ్డి గారు, ఏమనిపిస్తోంది ఈ సామాజిక న్యాయం కానీ లేకపోతే టికెట్లు ఇచ్చినటువంటి విధానం కానీ చూస్తుంటే రాజ్యసభకు పంపిస్తున్న సమయంలో? అది కూడా సరే, మీరు సామాజిక న్యాయం గురించి అన్నారు కాబట్టి ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. సామాజిక న్యాయం అంటే సేమ్ క్యాస్టే కదా, ఇచ్చారు కదా సేమ్ క్యాస్ట్కి. సామాజిక న్యాయం అంటే ఏంటి? బాబు గారి క్యాస్ట్ సేమ్ క్యాస్ట్కి, పవన్ కళ్యాణ్ గారి క్యాస్ట్ సేమ్ క్యాస్ట్. అది నేను అడిగింది సామాజిక కాదు. పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివినప్పుడు సామాజికలో సాబోయి వచ్చి వచ్చిందా? అది ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. సామాజిక న్యాయం అని అనుకోవచ్చు, ఆ సమాజానికి చేయాలని అనుకున్నాడు. అది కూడా ఏంటి, కింద లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలోనో లేదంటే నియోజకవర్గ స్థాయిలోనో మండల స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో కష్టపడినటువంటి కాపు సామాజిక వర్గానికి ఒక డైరెక్టర్ పోస్టులు కూడా లేవు. ఇది కింద లెవెల్లో తన్నించుకుంటున్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ చేత. తెలుగుదేశం వాళ్ళ చేత తన్నించుకుంటూ కేసులు పెట్టించుకుంటున్న కాపు సామాజిక వర్గానికి కేసులు లేవు. ఇప్పుడు మన ప్యానల్లోనే రజనమ్మ ఉంది. రజనమ్మ అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆమె నేను ఇద్దరం ఫైట్లు చేసుకున్నాం డిబేట్లో. అయితే ఏది ఛానల్స్లోకి వచ్చానే కొన్ని ఛానల్స్లో ఆమెకు బలమైన వాయిస్ వినిపించింది ఆ పార్టీ తరపున. కనీసం ఆమెకు ఏం పోస్ట్ ఇచ్చారు? ఏమి ఇవ్వకపోగా ఈరోజు ఆమె ఇది అన్యాయం జరుగుతుంది, మీరు కాపులకు అన్యాయం చేస్తున్నారు, సో మీరు తెలుగుదేశానికి ఊడిగం చేయడానికైతే మేము అక్కడ ఉండము, మాకు ఆత్మగౌరవం ఉందని చెప్పి ఆమె బయటకు వస్తే ఆమె మీద నానా బూతులు, మహిళను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కాల్స్ చేసి బెదిరించడం ఈ రకం ఉంది. ఎందుకు ఇదన్నీ మనం ప్రస్తావించాలి ఖచ్చితంగా. సరే, మీరు ఇచ్చినటువంటి అది ఇప్పుడు మీరు 4 వేసి 3 ఏంటి తెలుగుదేశం, 1 జనసేన వేశారు. అవును, 1 జనసేన 3. ఇప్పుడు మీరు ఆ సినిమా చూడలేదా శంకర్ దాదా ఎంబీబీఎస్? లింగం మావయ్య ఎవరని చెప్తారు కదా, అంటే లింగమనేని రమేష్ ఎవరంటే తెలుగుదేశం అని చెబుతారు, కానీ మీరు జనసేన కింద వేశారేంటి? అంటే జనసేన కాదు కదా, లెక్క ప్రకారం తెలుగుదేశం కదా. సరే, 4 రాజ్యసభ సభ్యుల గురించి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు భారతదేశంలో అతి పెద్ద సభ, పెద్దలు ఉండేటటువంటి సభ, గౌరవ సభగా మనం మొట్టమొదటి చెప్పుకునేటటువంటి సభ రాజ్యసభ. ఆ రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ లాంటి బాగా విఘ్నులు ఉన్నటువంటి రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి 4 అభ్యర్థులను పంపిస్తే ఆ 4 అభ్యర్థులు ఎవరా అని ఈరోజు దేశం అంతా చూస్తే గూగుల్లో కొట్టగానే వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. ఒక అతను లింగమనేని రమేష్ తీసుకున్నాం ముందు. ఈయన లింగమనేని రమేష్ అనే అతను పర్యావరణాన్ని దశాబ్దాలుగా విధ్వంసం చేస్తూ కృష్ణానది కరకట్టలో అక్రమ ప్యాలెస్లు కట్టి నేను అలానే ఉంటానని చెప్పి ఆ ప్యాలెస్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాలెస్ చాలా బాగుంది, నువ్వు నాకు ఇచ్చేయంటే ఈయన ఆయనకి గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఇది ఈరోజు సీఎం అధికారిక నివాసం. అలాంటి వ్యక్తి ఆయన అంతమంది ఎయిర్ కోస్టా అని చెప్పి
ఒకటి ఆల్రెడీ ఈ ఏరోప్లేన్లకు సంబంధించినటువంటి ఈ ఫ్లైట్లు అది పెట్టేసి దాని తర్వాత అది క్లోజ్ చేశాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏదో అమరావతిలో కొత్త విమానాశ్రయం ఏదో పెట్టబోతున్నారు, అంతే పెద్ద పెద్ద రాయితీలు ఇచ్చారంటున్నారు. మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఏమైనా ప్రవేశిస్తాడేమో, సరిపోలేదా మళ్ళీ అదే అది ప్రవేశిస్తాడేమో, అది తర్వాత చూడాల్సినటువంటి అంశం. అలాంటి వ్యక్తికి ఏదైతే రాజ్యసభ. రెండోది సానా సతీష్. ఈయన చాలా ముదురు సానా సతీష్ అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాయటమే కాదు, ఈయనకు అంతకుముందు హవాలా మనీ లాండరింగ్ కి సంబంధించి ఏదైతే సిబిఐ ఈడీలో విచారణకు హాజరయ్యి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఎవరితో ఈయన వ్యాపారం చేశాడు? ఏదైతే ఖురేషి అనేటటువంటి గొడ్డు మాంసం స్లాటర్ హౌస్ నడిపేటటువంటి ఖురేషి అఖ్తర్ ఖురేషి, ఎస్ హవాలా వ్యాపారి, అతనితో కలిసి వ్యాపారాలు చేసినటువంటి మామూలు గనుడు కాదు ఇతను. సో రెండు సానా సతీష్, అది మనీ లాండరింగ్. సానా మధురు సానా సతీష్, నువ్వు లోకేష్ అతనితో తిరిగితే నువ్వు ఇంకా చెడిపోతావు అని చెప్పి, మామూలుగానే చెడిపోయి ఉన్నాడు కదా లోకేష్, ఇంకా బాగా చెడిపోతావు అని చెప్పి రాధాకృష్ణ సలహా ఇచ్చినటువంటి బాధపడుతున్నారు రాధాకృష్ణ అంటే ఆయనకి ఇచ్చుండడు. సరే మూడో వాళ్ళకి వచ్చేటప్పటికి ఏదైతే భాష్యం రామకృష్ణ, కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూల్ నడుపుతూ పేద విద్యార్థుల దగ్గర ముక్కులు విండి మరీ డబ్బులు వసూలు చేసేటటువంటి వ్యక్తి. ఇతన్ని రాజ్యసభకి పంపించారు. ఇంకో 4వ క్యాండిడేట్ ఉన్నాడు. ఈ క్యాండిడేట్ చాలా అద్భుతమైన క్యాండిడేట్, చూడటానికి చాలా తక్కువగా కనపడతాడు, కానీ అతను చేసేటటువంటి వ్యవహారాలు ఏ మహిళని వదలడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళని వదలకుండా ఒక మహిళకి ఇంకొకరికి అక్రమ సంబంధాలు అంటగట్టేటటువంటి నీచుడు. ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతూ గీతాంజలి అనేటటువంటి ఒక మహిళ మరణానికి కారణమయ్యి, అలానే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే భారతమ్మను కూడా వదలకుండా నీచంగా పోస్టులు పెట్టించినటువంటి ఒక గాలి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు రాజ్యసభ సీట్లో కూర్చోబెట్టారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గంలో చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు, ఒక నీచుడు, వాడు వీడు పార్టీలు పెట్టి అని కాపు కులాన్ని ఏదైతే అవహేళనగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే చింతకాయల విజయ్. వీళ్ళు మామూలు పురుషులు కాదు. సరే మహిళలకు సీట్ ఇవ్వలేదు, తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళు పురుషుల్లో పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురువేయ అని మనకు ఉంటుంది. ఈ 4 పురుషులు అట్లాంటి మామూలు పురుషులు కాదు. అట్లాంటి పురుషుల్ని ఈరోజు రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపిస్తా ఉన్నాం. ఇంకేంటి ఈ రాష్ట్రం గురించి చెప్పండి. మామూలుగా పంపించిన వాళ్ళే ఆడేం మాట్లాడట్లా, ఏం రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఖచ్చితంగా వచ్చినాయి కాబట్టి మనం ఒక డిస్కషన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఏదైతే రాష్ట్రానికి పరిపాలించింది, ఆయన టర్మ్లో వచ్చినటువంటి రాజ్యసభ సీట్లలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ శెట్టిబల్జ సామాజిక వర్గానికి, మోపిదేవి వెంకటరమణ బీసీ మత్స్యకార సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గొల్ల బాబురావు గారిని ఆయన పెద్దల సభకు పంపిస్తే, ఇప్పుడు ఈ 4 తెలుగుదేశం నుంచి పంపిన, కూటమి నుంచి పంపిన 4 గనులు చూస్తే మీకు అర్థమైంది కదా ఎవరు అనేది. సరే ఇది ఒక్కటేనా? ఇంకా నిజంగా జనసేన ఏ పార్టీకి నిజంగా మిగిలిన కమ్యూనిటీలు అంటే సామాజిక న్యాయం ఎక్కడైనా మిగిలినట్లన్నా చేశారని ఒకసారి చూద్దాం. చూస్తే జనసేనకి తెలుగుదేశం పార్టీ 21 సీట్లు ముష్టేసింది. ఆ 21 ముష్టేసిన సీట్లలో రిజర్వ్డ్ సీట్లు ఎస్సీ సీట్లు 3, ఎస్టీ సీట్లు ఏదైతే 2 ఉన్నాయో అది మనం పక్కన పెట్టేస్తే 16 సీట్లు ఉన్నట్టుగా అర్థం. 21లో 5 తీసేస్తే 16 తీసేయాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కాబట్టి ఆ రిజర్వ్డ్ కూడా కాకపోతే అవి కూడా వేరే మీరు అన్నట్టు సేమ్ క్యాస్ట్ కి ఇచ్చేవాళ్ళు అనుకోండి. అవి రిజర్వ్డ్ కాబట్టి దాంట్లో ఇవ్వడానికి లేదు కాబట్టి 16 సీట్లు. ఈ 16లో కమ్మ సామాజిక వర్గానికి 2, కాపు సామాజిక వర్గానికి 10 సీట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లో 10 కాపు సామాజిక వర్గం, కమ్మ 2 సామాజిక వర్గం, మిగిలిన 4. మిగిలిన సీట్లు అన్ని సామాజిక వర్గాలు ఇంకా అలాట్ చేస్తే 4. సో సరే ఈ దీంట్లో మరి సరే సీట్లన్నా తగ్గించారు కదా, మంత్రి పదవులు ఏమన్నా ఇచ్చారా వేరే కమ్యూనిటీ కంటే? ఒక్క బీసీకి జనసేన నుంచి మంత్రి పదవి లేదు, ఒక్క ఎస్సీకి జనసేన నుంచి మంత్రి పదవి లేదు, ఒక్క ఎస్టీకి జనసేన నుంచి మంత్రి పదవి లేదు, ఒక్క మైనార్టీకి జనసేన నుంచి మంత్రి పదవి లేదు. ఎమ్మెల్యే సీట్ అయితే ఒక్కటి కూడా రెడ్లకి లేదు, రెడ్డి సామాజిక వర్గానికి అయితే. ఎమ్మెల్సీలు చూసుకుందాం, 2 ఇస్తే 2 కాపాయి, అది కూడా వాళ్ళ ఇంట్లో నాగబాబుకి, ఇంకోటి ఆయనకి పిఏగా పనిచేసేటటువంటి వ్యక్తికి. అదేవిధంగా ఎంపీలు చూసుకుంటే 2 కాపే, అది కూడా ఒకటి వైసీపీ నుంచి వెళ్ళిన కాపుకి ఏదైతే బాలసౌరి, ఇంకోటి ఈయనకి ఫండింగ్ ఇచ్చి ఆ వారాహి వెహికల్ ఇచ్చినటువంటి ఆ టీ టైం ఉదయ్కి. సరే రాజ్యసభ చూసుకుంటే చంద్రబాబు ఇదిగో నీ పార్టీలోకి తీసుకొని సీట్ ఇవ్వని చెప్పినటువంటి కమ్మకి. మరి ఇంకా వీళ్ళు ఎక్కడ సామాజిక న్యాయం పాటించారు? ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, మంత్రి పదవులు కానీ వీటిలో ఎక్కడా చూసుకుంటే మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, లేదంటే మీరు రెడ్డి, వైశ్య, అదేవిధంగా క్షత్రియ,
బ్రాహ్మణ ఈ సామాజిక వర్గాలకు ఒక్కలకు కూడా ప్రాతినిధ్యం లేదు. మొదటి పార్టీ పెట్టిందే సామాజిక న్యాయం కోసం కదా, సామాజిక అన్ని కులాలని కలుపుతాను అన్నాడు కదా. అప్పుడు అన్ని కులాలని కలపాలంటే ఒక 2 కులాలని మనం కలుపుతాను, అది కూడా కింద వాళ్ళు కొడితే మాత్రం మీరు కొట్టించుకోవాలి, వాళ్ళు మహిళల వీడియోలు తీసినా తీయించుకోవాలి, అంతే తప్ప మేము పైన ఉన్నాలమే కలుస్తాం. ఆ కమ్యూనిటీలో కూడా మేము పైన ఎవడైతే మాకు డబ్బులు ఇస్తాడో చంద్రబాబుకి నాకు ఏదైతే ఒకళ్ళకేమో ఇల్లు ఇంకొకరికేమో ఆఫీసు స్థలం ఇస్తాడో వాళ్ళకే మేము సీట్లు ఇస్తాం, అది కమ్మైనా అక్కడ కాపైనా అది. కానీ కింద లెవెల్లో కష్టపడి జెండా మోసి కేసులు పెట్టించుకొని తెలుగుదేశం వాళ్ళతో దశాబ్దాలుగా వైరుధ్యం ఉండి తెలుగుదేశంతో ఈయన కలవాలని ఇష్టం లేకపోయినా ఈయన మాట ప్రకారం కలిసి ఎలక్షన్ లో పనిచేసిన రజనమ్మ లాంటి వాళ్ళు ఇంకో లాంటి వాళ్ళు, మీరు కాపులు కాదు మిమ్మల్ని కరివేపాకలా తీసేస్తాం, ప్రశ్నిస్తే మీ వ్యవహారం మొత్తం బయటకు తీస్తాం. కాపు సంఘాలుగా ఉన్న కాపు తెలగ బలిజా సంఘాలుగా ఉన్నటువంటి దాసర్ రాము గారికి ఏమో రెడ్డి అని యాడ్ చేస్తాం, ఏది కాపల్లో దాసర్ రాము రెడ్డి అయిపోతాడు, లేదా క్వశ్చన్ చేస్తే పక్క రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారిని కూడా రెడీ చేసి పడేస్తారు. మీ వ్యవహారం మొత్తం తెలుస్తా, ఏం తమాషాలు ఉందా, తిత్తి తోలు మొత్తం కలిపి ఒకసారి తీస్తా అంటున్నాడు. మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయం పవన్ అన్న అని చెప్పి వాళ్ళు రాజ్యసభ టికెట్స్ అనౌన్స్ చేసే ప్రతి సందర్భంలో వరలరామయ్య గారు వరలరామయ్య గారు భలే ఇంట్రెస్ట్ గుర్తొస్తుంటారు. ఇప్పుడు రాజ్యసభ ఒకటే కాదు, మీరు మర్చిపోయారు, గవర్నర్ పోస్టులు వచ్చినప్పుడు కూడా గుర్తు, గవర్నర్ కోటాలో వరలరామయ్య గారు, రాజ్యసభ రేసులో వరలరామయ్య గారు, ఉపరాష్ట్రపతి రేసులో వరలరామయ్య గారు. ఏందంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ లో ఉంటాయి అంతే, కానీ ఈయనకి ఇచ్చే దగ్గర ఉండదు. అయితే నిన్న వరలరామయ్య గారు మందకృష్ణ మాదిగ గారితో ఒకటి చెప్పారండి, సోషల్ మీడియాలో వస్తుంది, అది వాళ్ళే వివరణ ఇవ్వాలి, నేను సోషల్ మీడియాలో వచ్చిందని బట్టి మాట్లాడుతున్నా. ఏంటంటే రాజ్యసభ సీట్ అడగడానికి వరలరామయ్య గారు వెళ్ళారంట. వెళ్ళంగానే ఏం రామయ్య ఆరోగ్యం జాగ్రత్త ఏంటి ముందే హెచ్చరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆరోగ్యం జాగ్రత్త, న్యూట్రిఫుల్ అప్లికేషన్ వాడు, ఈ వయసులో ఎక్కువ తిరగకూడదు నువ్వు, ఓకేనా, అంతే, బాయ్, టేక్ కేర్ అది పంపించేశాడంట. రైట్. నాకు వరలరామయ్య గారితో పాటు నాగబాబు ఎందుకు గుర్తొస్తున్నారు అనేది, ఒకసారి 2024 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ ఒకసారి డిస్ప్లే చేయండి. ఇక నుంచి మనకి ప్రతి సందర్భంలో కూడా నాగబాబు గారు గుర్తుకొస్తారు. ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎప్పుడు ఇది 2024 డిసెంబర్ 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ బేద మస్తాన్ రావు గారు, శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ ఆర్ కృష్ణయ్య గారులను ప్రకటిస్తున్నాము. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు, మనకే లేట్గా అర్థమైంది. ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైంది అన్నాడు. అది ఈ మంత్రివర్గమా లేదా ఇంకో 30 సంవత్సరాల తర్వాత వచ్చే మంత్రివర్గమా అది మీకు చెప్పాడు. రాయించుకున్నారు కదా, ఇది ఎవరు రాయించింది? పవన్ కళ్యాణ్ గారు రాయించారు కదా, మరి ఎందుకు దీన్ని ఇప్పటి వరకు నెరవేర్చలేదు? నాగబాబు గారు డబ్బులు ఇస్తానన్నాడు. ఎస్ ప్లీజ్, ఒకసారి రజనీ గారితో మాట్లాడదాం. రజనీ గారు, లింగమనేని రమేష్ కి జనసేన నుంచి రాజ్యసభ టికెట్ ఇచ్చి పంపించడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏంటిది, ఎక్కడుంది సామాజిక న్యాయం? ఆయన ఆ పార్టీకి సంబంధం ఏంటి? సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తుంది ఏంటంటే, ఆ 4 సీట్లు తెలుగుదేశం అనౌన్స్ చేసుకుంటే ఆ దౌర్భాగ్యం పోయి ఉండేది. ఏదో మా పేరు చెప్పి జనసేన పేరు చెప్పి వాళ్ళు రిలీజ్ చేయడం, మీరేమో 4 వాళ్ళవే కదా ఊరికే పేరు పెట్టారన్నాం, ఏమంటే ఆ రోజే వచ్చి కండువా కప్పుకోవడం. అంటే ఎలా ఉంటది అంటేనండి, మేము చాలా కేసులు చూస్తుంటాం, అతను ఒక 10 లక్షలు ఇచ్చి మోసపోయాను, 5 లక్షలు ఇచ్చి మోసపోయాను అంటే, అదేంటయ్యా బాబు ఆయనకు అన్ని ఆస్తులు ఉన్నాయి, నువ్వు అలా ఎలా 5 లక్షలు ఇచ్చేసావంటే, ఏమండి భార్య మెడలో పుస్తల తాడు తాకట్టు పెడుతూ కనపడ్డాడు, ఇదిగో ఈ తాడు తాకట్టు పెట్టేస్తున్నానంటే ప్రాణం చిముక్కుమని అప్పటికప్పుడు 5 లక్షలు ఇచ్చానండి, తర్వాత చూస్తే అతనికి ఆస్తులు ఉన్నాయి, నన్ను ఇలా మోసం చేశాడు, నోటి మాటతో ఇచ్చానంటే చీటింగ్ కేసులు నమోదు చేస్తామండి. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన ఏదైతే నా బిడ్డల డిపాజిట్లు తీసి నేను పార్టీ కార్యాలయం కొనుక్కున్నాను అన్న రోజున ప్రాణం చివుక్కుమందండి. అంటే అకౌంట్లో డబ్బులు లేవు, బిడ్డల డిపాజిట్లు అంటే రేపటి రోజు తేడా వస్తే బిడ్డల పరిస్థితి ఏంటి అనే ఒక భావోద్వేగంతో జన సైనికులు మొత్తం, కాపు సామాజిక వర్గం మొత్తం లోనైపోయారండి. ఇవెందో నాతో సహా సార్. అయినా నాకు కార్లకి ఇన్స్టాల్మెంట్లు డబ్బులు లేవన్నాడు. లేకపోతే పెనుమాక అని ఒక పెద్ద సభ పెట్టినప్పుడు, పెనుమాక ఊర్లో సార్ ఆయన చెప్పింది, నా కార్లు అద్దెకి ఇవ్వమంటే ఎవరు రావట్లేదమ్మా, ఇన్స్టాల్మెంట్ కట్టడానికి డబ్బులు లేవు. మీరు అనుకుంటారు బాగా ఆస్తిపరుడని, ఈ రోజుకి కాటమరాయుడు సంబంధించిన సినిమాకో దానికి అప్పులు ఇంకా కడుతూనే ఉన్నాను అని ఆయన స్టేజ్ల మీద భావోద్వేగం మాకు గుర్తుంది సార్. కాపులు సార్ ఒక్కటి సార్, పిచ్చి వాళ్ళమై కాపులు ఆయనకి పనిచేయలేదు సార్. కాపులు ఆయన భావోద్వేగంతో, మా భావోద్వేగంతో ఆడుకున్నారు సార్.
ఈ రోజు జగన్ గారు ఎలా అయితే నేను ఇల్లు కట్టుకుంటాను ఇక్కడే ఉన్నాను అని నమ్మండి అన్నట్టుగా ఆయన చక్కగా ఇల్లు కట్టుకుంటే ఈయన కూడా 2018లో ఎక్కడో ఈ యూనివర్సిటీ ఆపోజిట్ లోనండి 2 ఎకరాల్లో భూమి పూజ చేశారు. బహుశా మీకు అది వాట్సాప్ పంపించాను, మీరు ఆన్లైన్ లో ప్లే చేసుకోవచ్చు. సతీ సమేతంగా భూమి పూజ చేస్తే మా అన్న ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, బిడ్డల డిపాజిట్లు తీశాడు, ఇన్స్టాల్మెంట్ కి డబ్బు లేవని అసలు ఎంత భావోద్వేగంగా ఎన్ఆర్ఐలో ఉండే కాపులతో సైతం ఎక్కడెక్కడ వాళ్ళు పూటకి పని చేసే వాళ్ళు కూడా ఫండ్ ఇచ్చారు సార్. అది పబ్లిక్ డొమైన్ లో పెట్టచ్చు కదా, ట్రాన్స్పరెన్స్ గా ఉంటుంది. ఈ రోజుకి ఎంత ఫండ్ జనరేట్ అవుతుందో, ఎకరం 65 సెంట్లతో పార్టీ కార్యాలయం కొనుక్కున్న వ్యక్తి బిడ్డల డిపాజిట్ లో ఈ రోజు 15 ఎకరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అత్తారింటికి దారేదో సినిమాలోనే వచ్చింది బాగా కలెక్షన్, దాని తర్వాత ఏ సినిమా లేవు సరిగ్గా. మీరు చూసినారు అన్ని కూడా బడ్జెట్ లో వచ్చేవి. మరి ఇంత బడ్జెట్ లో డబ్బులు వస్తున్నప్పుడు అప్పుడే మీకు సరిపడలేదే, ఇప్పుడు పార్టీని రన్ చేసుకుంటున్నారు, వారాయి నడుస్తుంది, ఎన్నో రకాలైన ఇబ్బందులు, వీటన్నిటిలో ఎకరం 65 సెంట్లు కాస్త 15 నుంచి 20 ఎకరాలకు ఎలా వెళ్ళిపోయింది? సంవత్సరం క్రితం ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నేను ఈ భూమి ఇవ్వను, ఇది నా అత్తమామల నుంచి వచ్చిన ఆస్తి, నేను దేశ విదేశాల్లో ఉద్యోగం చేశాను, నేను అమ్మను అంటే అతన్ని భయపెట్టి బలవంత పెట్టి స్టేషన్లో పెట్టి అతనితో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాఖలాలు మంగళగిరిలో ముస్లిం సామాజిక వర్గం వాళ్ళని అడిగితే తెలుస్తుందండి. అది కూడా ఈరోజు పార్టీ ఆఫీస్లో 2nd ఫ్లోర్ లెగుస్తుంది. ఏదైతే భూమి పూజ చేసి ఇల్లు అన్నాడో చూసారా, ఇంత హైట్ గోడలు కడతాను, ఇంత గార్డెన్ కొదులుతాను, ఇవన్నీ ఆయన క్లిప్పింగ్ లో ఉందండి. కానీ ఏమైందో తెలుసా, ఈ రోజు ఏదైతే లింగంనేని రమేష్ గారు నాకు ఇంటికి స్థలాన్ని ఇచ్చినారని ఈ రోజు తార్మార్ తక్కర్మార్ అట్లాగా ఆయన పేరుతో ఉండేది మళ్ళీ ఎవరి పేరుతోనో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లింగంనేని రాజశేఖర్ గారు అంటే రమేష్ గారు వాళ్ళ బ్రదర్ అనుకుంటారండి, వాళ్ళు ఆ ఇంటికి మరమ్మతులు చేపించుకుంటున్నారు. అన్న ఆ ఇంట్లో ఉండట్లా, జస్ట్ శంకుస్థాపన చేసినాడు. టేక్ కట్ షార్ట్ అయిపోయింది. సో మీరు ఎలా నమ్మారు రజనీ గారు ఎలా మోసపోయారు? భావోద్వేగం అయ్యా బాబు, అప్పులు పాలైపోయానన్నాడు, ఆడబిడ్డల డిపాజిట్ లో డబ్బులు తీసినానన్నాడు, ఆ పెనుమాకలు ఇన్స్టాల్మెంట్ కి లేవన్నాడు. ఈ రోజు ఏం సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోయినని కోట్లు గడించేసినాడు. లింగంనేని రమేష్ గారు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో కీలక ముద్దాయి. ఎన్నెన్ని ఎకరాలు, ఎకరం 7 లక్షలకి ఇచ్చేసినాడు హెరిటేజ్ భూములకి, ఎన్ని కోట్లు ఖరీదైన భూములు. ఆయన రింగ్ ఇటు తిరగడం వల్ల ఆయన భూములకి కోట్లు వచ్చినాయి. అటువంటి కేసుల్లో కీలక ముద్దాయిగా ఉన్నాడు అంటే నేరగాళ్ళ మమ్మల్ని పరిపాలించేది, క్రిమినల్స్ మమ్మల్ని పరిపాలించేది మీలాంటి ఎదవల్లారా సన్నాసులారా అని మాట్లాడినప్పుడు బానే ఉంది. ఈ రోజు ఎదవలం సన్నాసులం మేమయ్యామని ఈ రోజు వెంకటరెడ్డి అన్న లైవ్ లో చెప్పేస్తుంటే వాస్తవం ఒప్పుకోవాలి, తప్పని పరిస్థితులు. ఏం చేస్తాం మరి? క్రిమినల్స్ మమ్మల్ని పరిపాలించేది, మీ అగపాతాడానికి దుక్కుదా, మిమ్మల్ని క్రిమినల్ దందాన్ని కూల్చోపోతే నా పేరు కుణాల పవన్ కళ్యాణే కాదు అంటే ఈ రోజు ఒక క్రిమినల్ తీసుకొచ్చి, ఒక నేరగాడిని తీసుకొచ్చి ప్రతిష్టాత్మకమైన సుధామూర్తి గారో లేకపోతే విజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూర్చుని పెద్దల సభలో ఈ రాజ్యసభలో కూర్చోబెట్టకేది తగ్గునా అండి? అదేదో చంద్రబాబు గారు అకౌంట్లు వేసుకుంటే ఆ దరిద్రం మాకు ఉండేది కాదు కదా. అవును, ఎందుకు ఇటువైపు నుంచి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒప్పుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. అదే అసలు ఇప్పటికే సార్ కాపుల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఉంటే ఉండి పోతే పొండన్నాడు, ఏదో పొట్టాలి కాబట్టి పుట్టానన్నాడు, నేను మేలు చేస్తానన్నానా అన్నాడు. మాకైతే సార్ ఓపెన్ గా బాగా గుర్తుండి మీ వెనుకబాటుతనంలోంచి మీలో ఒకడు ముందుకు రావాలని మీరు అనుకోండి, నేను ముఖ్యమంత్రి అయి చూపిస్తా. కాపుల్లో కులభావనను తెచ్చుకోండి, ఆంధ్రాలో కులభావనని ఎంత మంది యువత జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అంటే ప్రజారాజ్యం నుంచి ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. ఈ రోజు నీకు నిజంగా రాజ్యసభ ఇవ్వాలనుకుంటే వెళ్ళిపోయిన తోట చంద్రశేఖర్ని పిలు, 99 ఛానల్ అధినేత ఉన్నాడుగా, ఈ రోజు ఆ ఛానల్ కూడా జనసేనకు అయిపోయి ఉండేది కదా. ఒక పోలీసు వాడిని, ఒక బాంబేని గడగల్లాడించిన వాడిని, నీ కుటుంబాన్ని నమ్మి పార్టీలోంచి బయటకు వచ్చిన వాడిని, లేకపోతే నీ కుటుంబాన్ని నమ్మి ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని తీసుకురా కండబావై. అరే పోలీసు వాడికి ఇవ్వడు, నేరగాడికి ఇస్తాడు, దొంగోడికి ఇస్తాడు. ఇన్ని కేసులయ్యా బాబు, అఫిడవిట్ లో రూల్ ప్రకారం రాసినాడు. ఆయన నీకేం మంచి చేసినాడు? ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది ఈశ్వర్ గారు ఏమనంటే, సార్ ఇతను నాకు 5 కోట్లు ఎగ్గొట్టాడు సార్ అని ఆ పాపం బాధితురాలు చెప్పింది. సార్ అతను నా దగ్గర డబ్బులు లేవు సార్ అంట. మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎలా సహాయం చేశారు? ఆయన నాకు చాలా ఆర్థిక సహాయం చేశాడు, ఆయన అభిమాని, నేను ఆయన అభిమాని. ఈ డైలాగులు ఎందుకు వచ్చినాయి సార్? మీరు ఇందాక పెట్టారు అవును వాళ్ళిద్దరిదే రాజ్యం అని. కాదు సార్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సార్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఈ సినిమా టైటిల్ పెట్టండి, ఏదైతే లింగంనేని గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడ్డారు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, కొంప కొల్లేరైంది, ఇవి పెట్టుకోండి, టైటిల్ బాగుంటది. అరే ఇచ్చేదేదో వాళ్ళ అకౌంట్లు ఇచ్చేయచ్చు కదా. ఇంకా వ్యతిరేకత మూట కట్టుకొని ఈ రోజు మేము సభ్య సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి.
తలెత్తుకోలేని పరిస్థితి సార్. అలా ఎలా మోసపోయారమ్మా కాపులు? మీరు చాలా వీరులు సూర్యులనే కాపులు అయ్యా బాబు, ఏం చేస్తాం? ఆయన డిపాజిట్లు అమ్ముకున్నాను, ఇన్స్టాల్మెంట్ డబ్బులు లేవు, నడు రోడ్డు మీద కూర్చున్నాను. అదేంటో సార్, ఒక మట్టి చిప్పలో అన్నం తినడం, ఇవన్నీ సార్. అరే సినిమా స్టంట్లు. అందుకే అంటారు ఆయన ఎవరైతే పాప ముద్రగడ పద్మనాభం గారు అంటారు, వీళ్ళు సినిమా వాళ్ళయ్యా బాబు, వీళ్ళు సినిమా వాళ్ళయ్యా బాబు అని 10 సార్లు అంటే అప్పుడు ఎలగలేదు. కానీ ఆ మట్టి చిప్ప, అన్నం, పెనుమాకలో ఇన్స్టాల్మెంట్ లేవు సార్. ఆ పెనుమాకలో ఇన్స్టాల్మెంట్ లేవన్నప్పుడు, లింగమనే రమేష్ గారి దగ్గర డిపాజిట్లు తీసుకుని కొనుక్కున్నానన్నప్పుడు కూడా ఆ కోడి చెరువు ఉంది సార్. ఆ కోడి చెరువు ఉంది. ఆ కోడి చెరువు అమ్మేయచ్చు కదా. ఆ కోడి చెరువు అమ్మేసి కొనుక్కోవచ్చు కదా. బిడ్డల డిపాజిట్లు ఎందుకు తీయాలి? ఎందుకు తీయాలి సార్? ఎందుకు మా భావోద్వేగంతో ఆడుకోవాలి? బిడ్డల డిపాజిట్లు చాలా పేదరికంలో, తప్పనిసరి పరిస్థితుల్లో, చాలా పేదరికంలో, డబ్బులు లేని స్థితిలో ఈ టికెట్లు అమ్ముకున్నారన్నట్టుగా ఉంది. అది అంటే ఆయన ఏ పదానికైతే మనం లొంగుతాము అంటే ఆ చక్కటి పదజాలాన్ని వాడతారు సార్. కానీ జనసేనకి ఇంతటి తీవ్ర అన్యాయం అవునా కాదా చెప్పండి? ఆ కోటా ఏదో టీడీపీ కోటాలో లింగమనేని పంపించేస్తుంటే సరిపోయేది కదా. ఈ కోటాలో ఎందుకు పంపించాలి? ఈయన ఎందుకు ఒప్పుకోవాలి? సార్ ఈయన ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకుంటారు. ఆ కరకట్ట ఇల్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకుంటారు అనుకుందాం. ఏదో అనుకుందాం, రుణం తీర్చుకున్నారో లేకపోతే క్విట్ ప్రోకోనో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇవ్వాలని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలోనే ఉంది అంతా, ఆయన ఇవ్వాలనుకున్నారు. దాన్ని మళ్ళీ ఈ కోటాలో వేయడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారేమో లింగమనేని రుణం తీర్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు రుణం తీర్చుకున్నారా ఏంటి? సార్ వీళ్ళిద్దరు ఏ రుణాలు తీర్చుకున్నారో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో కూటమిని ఫామ్ చేయడానికి గల కారణమైన బలమైన బీజేపీ ఏమైపోయింది సార్? 2 వాళ్ళు ఇతను ఇంకొకటి బీజేపీకి ఇవ్వచ్చు కదా సార్. ఒక్కటి కూడా బీజేపీకి ఇవ్వడానికి మనసు రాలేదా? అసలు చిరంజీవి గారిని సార్ ఎంత కోప భావోద్వేగంతో ఉన్నప్పటికీ చాలా మంది వైసీపీలో వాళ్ళైనా టీడీపీలో కాపులైనా ఆయన ఒక్క మాట అనరు సార్. అలాంటిది టీడీపీలో కాపుండి ఈ చింతకాయల ఎవరైతే ఉన్నాడో ఇతను దౌర్భాగ్యుడు. ఒక పార్టీ పెట్టినారంటే ఈ రోజు కూడా సార్ ఆటో అతను, టాక్సీ డ్రైవరు, వాడు మాత్రం ఆ రోజు ఆ మాట అన్నాడు, వాడు దొరకాలా అని ఈ రోజుకి జనసేనలో ఉన్న వాళ్ళు కూడా కోపాగ్నితో రగిలిపోతారు. పోయి అతనికి ఇచ్చినారేంట్రా అంటే ఆ క్వాలిఫికేషన్ అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చిరంజీవి గారిని తిట్టే ధైర్యం చేయలేదట, అతను ఒక్కడే తిట్టాడట. అది స్పెషల్ క్వాలిఫికేషన్ అయింది సార్. మిగతావన్నీ నాకు తెలియదు కానీ అది క్వాలిఫికేషన్. చిరంజీవి గారిని తిట్టినోడికి ఈ రోజు రాజ్యసభ ఇస్తే ఏంట్రా అతని క్వాలిఫికేషన్ అంటే మెగాస్టార్ ని దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అన్నాడు. లేకపోతే మోజుతో వచ్చాడా, సినిమాలో స్టంట్లతో వచ్చాడా, డాన్స్ తో వచ్చాడో, మీ కాపులందరినీ తాకట్టు పెట్టేసినాడు కాంగ్రెస్ కాళ్ళ దగ్గర అంటూ చాలా ఎగతాళిగా మాట్లాడాడు సార్. ఈ రోజు కూడా జీర్ణించుకోలేకపోయాం. పవన్ కళ్యాణ్ చూడలేదేమో పాపం, వీడియో అవన్నీ చూడలేదేమో, లేదంటే గట్టిగానే నిలదీసేవాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అది చూడలేకపోయినా పర్లేదు, కానీ మొన్న ఈ మధ్య అసెంబ్లీలో 2 చేతులు పాకెట్ జేబులో పెట్టుకొని నెత్తిన కళ్ళు పెట్టుకున్నావా అంట. చూడు కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. చుక్కూ కళ్ళ చూడు నెత్తికెక్కి బాలయ్య గారు బాబు బాలయ్య బాబు గారి డైలాగులు గుర్తున్నాయి సార్. ఎవడికి ఎక్కువ అంటూ చాలా అని మాట్లాడేశారు చిరంజీవిని. అదైనా గౌరవ పవన్ కళ్యాణ్ గారు చూసినారా లేదా? మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారితో అవార్డు తీసుకుంటూ ఆయన అన్నారు, ఆంధ్రాలో కూడా ఇండస్ట్రీని డెవలప్ చేయండి, తండ్రి సమానులు లేకపోతే ఇంకోటి చాలా చక్కటి పదజాలమే వాడతారు. అయినా కానీ అమరావతి వాళ్ళు బండ బూతులు తిట్టినారు సార్ చిరంజీవి గారిని. చిరంజీవి గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగటం ఏంటో నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇద్దరిది ఒకటే రక్తం, ఇద్దరు మా కాపోళ్ళయ్యా బాబు, ఒకళ్ళని తిడతావు ఒకళ్ళని పొగుడుతావు. చిరంజీవి గారు పెట్టిన భిక్ష కదా ఇది. సినిమాలైనా రాజకీయమైన చిరంజీవి గారు పెట్టిన భిక్ష కదా సార్. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మీద కేసులు వేసి భయపెట్టారట. నిజంగా చెప్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రజారాజ్యం పెట్టడం వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది సార్. ప్రజారాజ్యం పెట్టడం వల్లే గెలిచింది సార్. ప్రజారాజ్యం పెడితే అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు సార్? కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు చిరంజీవి గారి అభిమానులు. చిరంజీవి గారిని తిట్టనివ్వరు, చిరంజీవి గారి మీద కేసులు వేయనివ్వరు సార్. తీరా కూడా ఆయన కలిపింది కూడా కాంగ్రెస్ లోకే కదా. ఇతను చెప్తాడు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు నన్ను వేధించినారు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి అన్నదో కేసులు పెట్టించమని. నువ్వెవరయ్యా బాబు, నువ్వు ఎవరు అసలు? చిరంజీవి గారి కుమార్తె ఈయన చేతిలో తుపాకీ పట్టుకొని తిరుగుతున్నాడు, ఎప్పుడు చంపేస్తాడో తెలియదు. ఆయనకి కాస్త ఆవేశం ఎక్కువ, అంటే నేను మంచి పదం వాడానులేండి, ఆయన కాస్త
ఎక్కువ ఆవేశం అని అంటే అప్పుడు సమర్పించారు. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటానికి కాదు ఆయన ఆవేశం కదా, మెంటల్ ఆల్రెడీ ఫోన్లు చేసి నేను ఆ పదం వాడలేదులేండి సార్, ఆ వాడిందో లేదో నాకు కదా సార్. 2005, 2006లో చాలా పోలవరాలు ఇవన్నీ చాలా జరుగుతున్న టైంలో ఆయన అంటే ఈయన మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈయన మీద కేసులు వేయించి ఈయన ఆయనకి ప్రతినిధిగా లేకపోతే ప్రతిపక్ష నేతగా ఎదుగుతాడని పాపం ఆయన అదపాదాలను తొక్కాలని ఈయన అనుకున్నారట. షబ్బీర్ అలీ ఒక కాంగ్రెస్ నేత ఎవరితను ఎవడాడు చిరంజీవి తమ్ముడా ఆయన సినిమాల్లో నటిస్తాడని విన్నానని కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తే షబ్బీర్ అలీ గారే ఎవరి పవన్ కళ్యాణ్ అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎవరన్నా ఈయన తెలుసా సార్? ఈయనకి ఎవరైనా తెలుసా? ఈయన అందులో అపెండిసైటిస్ హాస్పిటల్ అండి, అందుకే ఆయన 10 కోట్లు బంపర్ ఆఫర్ ఇచ్చినారు. 10 కోట్లు బంపర్ ఆఫర్ ఇచ్చి అధికారం ఎవరో నువ్వు రా ముందని. కానీ వెనక్కి తీసుకోండి ఈ మాట అని వెంకటరెడ్డి అన్న కూడా ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కావట్లే. మీరు నిరూపించండి, లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకోండి అనండి. ఏ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో వెనక్కి తీసుకునే వరకు వెంటబడ్డ వాళ్ళు మీకు అంత రాజశేఖర రెడ్డి గారి మీద అంత మాట అనేసినాడుగా. ఆయనకేమయ్యా నువ్వు ఆ రోజు లైవ్ డిటెక్టర్కి వస్తావా, ఆ అధికారిని పిలిపించు, లేకపోతే వెనక్కి తీసుకో బేషరతుగా. మా రాజశేఖర రెడ్డి గారికి అలాంటి అలవాటు లేదు. అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు. శతకోట్లింగాల్లో నువ్వు బోల్డింగానివి. నీ మీద ఆయన ఎందుకు ప్రతిపక్షంగా భావిస్తాడు? నువ్వు పార్టీ పెడితే మాత్రం ఆయనకు వచ్చేదేంటి? ఆయనకి లాభమే కానీ నష్టమే లేదు కదా. తర్వాత కూడా నీ అన్న ఇష్టంగా కలిపింది కాంగ్రెస్ లోకే కదా. కాంగ్రెస్ కి అసలు ప్రజారాజ్యానికి శత్రుత్వం ఏంటి? ప్రజారాజ్యం విరుద్ధంగా టీడీపీ కోసం కదా వచ్చింది. ఇవన్నీ కూడా మీరు మాట్లాడి బేషరతుగా వెనక్కి తీపించండి చూద్దాం. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే తగ్గారు, మరి పవన్ కళ్యాణ్ గారిని తగ్గేలాగా మీరు చేస్తారా, లేకపోతే లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి రమ్మంటారా? అంటే నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు కదా, ఏ సోర్స్ ఉందో చెప్పండి, లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకోండి అని. మరి మీరు చెప్పండి, ఏ అధికారి మీకు చెప్పాడు? లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకోమని అడగండి. 10 కోట్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు కదా. సురేష్ గారు, ఏంటి రాజ్యసభకు అర్హతలేంటి, ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి వాళ్ళని పంపాలి? రెండోది, ఇప్పుడు ఈ చింతకాయలు విజయ్ది ఒక వీడియో నేను ప్లే చేశాను. ఈరోజు అతనికి రాజ్యసభ టికెట్ ఇచ్చి రాజ్యసభ మెంబర్ని చేస్తుంటే అందరూ కలిసి కంగ్రాట్స్ చెప్పాల్సిందే కదా, పవన్ కళ్యాణ్తో సహా జనసేన నాయకులు, నేతలు, శ్రేణులు అందరూ అతనికి కంగ్రాట్స్. అందరికీ కాదు, అందరికీ ఈరోజు 4 సభ్యులకి చెప్పాలి, అందులో అతనికి కూడా చెప్పాలి కదా. నమస్కారం సార్. ముందుగా మీకు కారుమూరి వెంకటరెడ్డి అన్న గారికి, సోదరు రజనీ గారికి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్తే. మీరు అడిగారు ఎలాంటి అర్హతలు ఉండాలి రాజ్యసభకు వెళ్ళడానికి ఏంటి అని. రాజ్యసభకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు కొత్త నిర్వచనం ఇప్పుడు చూపించారు. ఏంటంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది, ఏమన్నా ప్యాకేజ్ ఇస్తారని, నన్ను ఎవడైనా అంటే నన్ను ఇదంటారని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన మొదలు ఇప్పటి వరకు అనేక వేదికల పైన చాలా మాటలు చెప్పారు. రాజకీయాల పైన ఏ రకంగా రాజకీయాల మార్పు తీసుకుని వస్తాను, సామాజిక న్యాయాన్ని ఏ రకంగా పాటిస్తాననేటువంటి మాటలు చాలా గొప్పగా, చాలా ఎక్కువ సౌండ్ వచ్చేలాగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మొదటి నుంచి మాట్లాడినటువంటి మాటలు చూస్తే గన, నాకు రాజకీయాల్లో యువతరం కావాలి, తుపాకీ తోటాలకు ఎదురు నిలబడేటువంటి యువ రక్తం కావాలి అని ఒక వేదిక పైన మాట్లాడారు. రెండవది, రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళని నేను రాజకీయాల్లో ప్రోత్సహించి వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తా, మంత్రులు చేస్తా, పార్లమెంట్లకు పంపిస్తానని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అదే విధంగా నా దగ్గర ఆర్థికంగా బలంగా లేకపోయినా నేను రాజకీయాలకు వచ్చాను, నాకు డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు సమాజంలో చేయాలనేటువంటి ఆతృత, ఆవేదన, బాధ ఉంది అని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి పార్టీ కోసం కష్టకాలంలో నిలబడిన జన సైనికులందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయనేసి మొన్న 24 ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకి, చేస్తున్నటువంటి చేష్టలకి ఇసుమంతైనా కూడా పొంతన ఉందా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేక మొదటిసారి ఎమ్మెల్యే అయి, డిప్యూటీ సీఎం అయి, ఆయన పార్టీకి మొదటిసారి రాజ్యసభకి తన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆయన మాటలు ఆయనకి గుర్తుండవా సార్? ఆయన మాట్లాడిన రబ్బర్ చెప్పుల రాజకీయం ఏమైంది? ఆయన మాట్లాడిన డబ్బుతో ప్రమేయం లేని రాజకీయం ఏమైంది? ఆయన మాట్లాడినటువంటి సామాన్యులకి, మహిళలకి ప్రాధాన్యం ఇవ్వాలి, అదే సరికొత్త రాజకీయానికి నాంది అని మాట్లాడిన మాటలు ఏమైపోయాయి? ఈ రోజు జనసేన పార్టీలో రాజ్యసభకు పంపించడానికి ఒక మహిళ కూడా కనపడలేదా? ఆ పార్టీ జెండా మోసిన వాళ్ళలో పోనీ ఆ పార్టీ జెండా మోసినటువంటి రబ్బరు చెప్పుల యువతరం కనపడలేదా? పోనీ ఆ పార్టీ కోసం పని చేసినటువంటి ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా?
ఎందుకు చంద్రబాబు నాయుడు గారి బినామీగా ఉన్నటువంటి లింగమనేని రమేష్ గారికి ఇవ్వడం? మరి లింగమనేని రమేష్ గారు ఏమైనా సచివులుడా? ఏ అర్హతతో ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది? గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలకత్తా నివాసం గురించి ఒక మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి నివాసం పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా ఉంది, పర్యావరణానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తోంది, ఇది చట్ట విరుద్ధం అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ నివాసాన్ని నిర్మించింది, దాని యజమాని లింగమనేని రమేష్ గారు కదా. మరి ఆయనకి ఈరోజు రాజ్యసభ స్థానాన్ని తన పార్టీ నుంచి ఇస్తున్నాడు. ఎలా ఉంటాయి సార్ పవన్ కళ్యాణ్ గారి మాటలు? అంటే మాటలు ఒక రకంగా, చేతలు ఒక రకంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన తీరనే దీనికే నిదర్శనం. ఇంతేందుకు సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నది పవన్ కళ్యాణ్ గారా కాదా? నారా లోకేష్ గారి అవినీతికే పైలోకంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుంది అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. నాతో తిరిగేటువంటి, నన్ను అభిమానించేటువంటి వాళ్ళు, నా పార్టీ జెండా మోసే వాళ్ళు శంకర్ జాతి నా కొడుకులని మాట్లాడతావా బాలకృష్ణ గారు అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి నా తల్లిని దూషించారు, నేను సరైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా మీ పార్టీని అధపాతాలనికి తొక్కేస్తా, లోకేష్ గారు గుర్తు పెట్టుకొని అన్నది పవన్ కళ్యాణ్ గారు కాదా? నేను ఉభయ గోదావరి జిల్లాల నుంచి మీకు 18 స్థానాలు ఇచ్చి మీకు అధికారాన్ని కట్టబెడితే నా పార్టీ వాళ్ళని, నా జన సైనికుల్ని మీరు లాఠీలతో కొడతారా, బూట్లతో తన్నుతారా అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కాదా? కానీ అవకాశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మారిపోతారో ప్యాకేజీ అన్నటువంటి పదానికి అసలైన ఉదాహరణ చూపారా లేదా? ఎవరు లింగమనేని రమేష్? లింగమనేని రమేష్ అన్నది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఆయన ఆ ఎయిర్ కోస్టా అన్నటువంటి విమానయాన సంస్థను పెట్టి ఇన్సాల్వెన్సీ దివాలా తీసినటువంటి పరిస్థితి కాదా? ఆయనే అఫిడవిట్ లో 11కు పైగా చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి అని పేర్కొన్నటువంటి పరిస్థితి కాదా? 100 కోట్ల ఆస్తిని గడించినటువంటి వ్యక్తి కాదా? మరి ఏ సిద్ధాంతము, భావము పవన్ కళ్యాణ్ గారు నమ్మినటువంటి సిద్ధాంతాల్లో ఈయన సరితూగాడో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక స్క్రిప్ట్ రావడం, దాన్ని ఎడాపెడా మాట్లాడి వెళ్ళిపోవడమే తప్ప పాటించేటువంటి పరిస్థితి ఎక్కడన్నా కనిపిస్తుందా? మరి ఆయన మళ్ళీ నీతి బోధ చేస్తాడు రాష్ట్ర ప్రజలకి. 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలి అని అంటే, 15 ఏళ్ళు కలిసి ఉండాలంటే కనీసం ఇలాంటివి కూడా చేయకపోతే ఎలా కలిసి ఉంటారు? కనీసం లింగమనేనైనా రాజ్యసభకు పంపించకపోతే 15 ఏళ్ళు ఎలా కలిసి ఉంటారు సార్? ఈ ఇంతలో మాత్రానికి ఒక జనసేన పార్టీ ఎందుకు, ఆయనకు ఒక సిద్ధాంతం ఎందుకు, భావాలు ఎందుకు, ఒక ప్రత్యేకత లేనటువంటి విధంగా ఆయన పార్టీ లేకపోతే ఇందాక ఆ లింగమనేని రమేష్ గారిని తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా అనౌన్స్ చేసిన కొత్త గొప్ప మంచి పేరు వచ్చేది పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు సొంత పార్టీ నేతలు చేత్కరించుకుంటున్నారు. మీకు ఒక ఇప్పుడు మనకి పాత పురాణాల్లో భస్మాసుర హస్తం అనేటువంటి కథను వినుంటారు మీరు. భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుడి దగ్గర నుంచి వరం పొంది ఎవడి నెత్తిని చేపెట్టినా వాళ్ళు భస్మం అయిపోయేటువంటి విధంగా వరం కోరుకొని తీరా అతని నెత్తినే పెట్టుకుంటాడు. ఈ రోజు భస్మాసుర హస్తం లాగా తయారవుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన నెత్తిని ఏ రోజు పెట్టుకుంటాడు, భస్మం ఇప్పటికే అయ్యాడు ఆయన. రాబోయేటువంటి రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు పొడిచే వెన్నుపోట్లకి రాజకీయంగా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రాజకీయాల్లో నేను సరికొత్త తరానికి నాంది పలుకుతా, నేను ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి వ్యక్తే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాజ్యసభ విషయంలో బీసీల కోసం పోరాడినటువంటి ఒక ఆర్ కృష్ణయ్య లాంటి వారిని తీసుకొచ్చారు. మరి గొల్ల బాబురావు గారు లాంటి వ్యక్తి వెనకబడినటువంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి తీసుకొచ్చారు, మత్స్యకార సామాజిక వర్గాల నుంచి వారికి ఇచ్చారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పని విమర్శించి దానికి మించి భిన్నంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారు? మొన్నటికి మొన్న కదా సార్ మహానాడు అనేటువంటి వేదిక పెట్టుకుని మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు 33% రిజర్వేషన్ ని మొదటి వేదికలో ప్రసంగించి 10 రోజులు కాకముందే వాళ్ళకు వచ్చినటువంటి 3 స్థానాల్లో 33% ఒక రాజ్యసభ స్థానం మహిళలకు కేటాయించాలి కదా. మరి ఎందుకు మహిళలకు ఈ రోజు ఆ పార్టీ కేటాయించలేదు? మహానాడు వేదిక మీద మహా మాటలు మాట్లాడి దాన్ని మళ్ళీ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆ మహిళల కోసం ఈ పార్టీ కట్టుబడి ఉంటుంది, మహిళలకి మేమే 33% రిజర్వేషన్ కల్పిస్తామని 3 స్థానాల్లో ఒక మహిళకి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి ఇదేనా మహిళల పట్ల చిత్తశుద్ధి? సార్ ఈరోజు ఎస్టీలు గాని
బీసీలు కానీ మైనారిటీలు కానీ Yes. ఎందుకు ఆ పార్టీకి పనిచేయాలా, ఎందుకు ఆ పార్టీని మేము గెలిపించామన్నటువంటి వేదనలో ఈ రోజు ఉన్నారు. Right. ఏ అవకాశం వచ్చినా వాళ్ళకి నిరాశ మిగులుతుంది తప్ప ఎక్కడ న్యాయం చేస్తున్నారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగా తయారైపోతున్నారు. ఆనాడు దత్తపుత్రుడు అంటే కోపం వస్తుంది, ప్యాకేజ్ ఇస్తారంటే కోపం వస్తుంది. మరి ఈ రోజు ఆయన నిజంగా దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడైతే అదే కనిపిస్తుంది. బాగానే చెప్పారు. విస్మయానికి కూర్చోరు. ఇప్పుడైతే అట్లనే ఎందుకు కనిపిస్తుంది. కోపం వస్తుంది? రైట్. ఆయనకి ఈరోజు వెంకటరెడ్డి గారు ఈ నాకు ఇది- సురేష్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళకి ఇచ్చాము, ఇవ్వండి, ఎవరికి ఉపయోగం? ఆయన మీ పార్టీ వదిలి వెళ్ళిపోయారా లేదా? సరే, ఇప్పుడు మీరు గొప్పలు చెప్పుకోవడానికి తప్పిస్తే ఇలాంటి వాళ్ళకి ఇస్తే డబ్బులు వస్తాయి అంట నాకు తెలియదు. ఇప్పుడు ఒక్క టికెట్లు అమ్ముకోవచ్చట, ఇప్పుడు డబ్బులు వస్తాయట, ఆ. అవినీతి పరుల్ని, లాబీయిస్టుల్ని, కార్పొరేట్ శక్తుల్ని ఇలాంటి వాళ్ళు పంపిస్తే మనకు ఉపయోగం ఉంటుంది. కానీ ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి, ఆయన మన పార్టీ కాకపోయినా తీసుకొచ్చి ఆ సామాజిక వర్గాన్ని గౌరవించి మనం టికెట్ ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం? పోనీ మీరు ఎవరెవరికి ఇచ్చారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరికి ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఉపయోగం ఏంటో తేల్చేద్దాం. సార్, ఒకళ్ళిద్దరు వాళ్ళ ప్రలోభాలు లొంగి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆర్ కృష్ణ గారు లేదంటే మోపిదేవి వెంకటరమణం వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అదే పార్టీ సామాజిక వర్గం, అదే పార్టీకి లాయల్టీగా ఉన్న మొదటిసారి రాజ్యసభకి వెళ్ళడం ఆ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారి. ఓకే. కానీ ఇప్పుడు అదే బీసీలకు సంబంధించి ఈ రోజు సెట్టివల్లి సామాజిక వర్గానికి కూడా మొట్టమొదటిసారి రాజ్యసభ. అదే మరి సుభాష్ చంద్రబోస్ గారు అదే లాయల్టీకి ఈ రోజు ఉన్నారు. అదే ఎస్సీ సామాజిక వర్గానికి తెలుగుదేశం కూడా ఎక్కడ రాజ్యసభ సీట్ ఇవ్వాల, అదే గొల్లబాబురావు గారు ఉన్నారు మరి ఉన్నారు. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు ఎస్సీ సామాజిక వర్గం ఒకటే ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఇచ్చినప్పుడు తర్వాత ఓడిపోయినా వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతే దాని గురించి మనం ఆలోచించాల్సిన పర్లేదు. పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందా? కానీ మీరు చెప్పేది ఎస్సీలకు ఇచ్చామంటున్నారు, బీసీలకు ఇచ్చామంటున్నారు, మత్స్యకార సామాజిక వర్గం ఈ కృష్ణాయిని తీసుకొచ్చి ఇచ్చామంటున్నారు. మీరే చాలా చాలా చెప్తున్నారు కదా సామాజిక కోణం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు ఎప్పుడు? కనకమేడ అంతకుముందు కనకమేడల రవీంద్ర బాబు, సీఎం రమేష్, సుజనా చౌదరి, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గరికపాటి మోహన్ రావు, ఏదైతే టీజీ వెంకటేష్, ఇప్పుడు చూస్తేనే లింగమనేని రమేష్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్. మరి పెద్ద పురుషులకి ఇచ్చారు కదా సార్, అందరు పెద్ద పురుషులకి ఇచ్చారు, శక్తులు కదా, చిన్న పురుషులకి ఇచ్చాము. మేము చిన్న స్థాయిలకి ఇస్తే వాళ్ళేమో పెద్ద స్థాయిలకి చెప్పాం కదా. సానా సతీష్ స్టోరీల నుంచి మొత్తం తీస్తే అట్లాంటి వాళ్ళు కానీ ఒకటైతే కొద్దిగా ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి పోయింది. ఏంటంటే వంగవీటి రంగా గారిని చంపించినటువంటి ముద్ర కొద్దిగా పోగొట్టుకోవాల్సింది కనీసం రాధా గారికి ఇచ్చి. ఎందుకంటే రామారావు గారికి వెన్నుపోటు పడిచి తర్వాత దండేస్తాడు. ఆయనకి ఇప్పుడు ఆ సామాజిక వర్గం దూరం అవుతుందని భయం లేదు కదా పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి అంటారా? మరి ఎందుకు ఇవ్వాలి? అది కరెక్ట్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తే సరిపోతుంది. వంగవీటి రంగ కుటుంబానికి ఏం మనం న్యాయం చేయాల్సిన. ఇంకోటి ఏంటంటే అసలు ఈ నలుగురులో ఒక్క ఎస్సీకి కానీ ఒక్క ఎస్టీకి కానీ ఒక్క మైనార్టీకి కానీ ఎక్కడ ఇవ్వాలి. అంటే మొన్న రఘురామకృష్ణరాజు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి మాకు దళితులు అవసరం లేదు, మా పార్టీకి కూడా దళితులు అవసరం లేదని చెప్పాడు. కాబట్టి మరి క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్టాండ్ లో ఉన్నాడేమో. అందుకనే వరలరామయ్య ఎస్సీ కదా, దళితుడు, మరి రఘురామకృష్ణరాజుని కాదని ఇస్తే ఎట్లా? రఘురామకృష్ణరాజు చెప్పాడు కదా ఆల్రెడీ. అంతకుముందు వీళ్ళు దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇప్పుడేమో దళితులు మాకు అవసరం లేదు, మా పార్టీకి అవసరం లేదని ఇదే డిప్యూటీ స్పీకర్ చెప్పాడు. అదే ఇప్పుడు నిరూపించాడు వరలరామయ్య గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు. లేదంటే మరి అప్పుడు 23 సీట్లు ఉన్నప్పుడు పోటీకి పెట్టి ఈ రోజు ఎందుకు ఫుల్ ప్లెజ్డ్ మెజార్టీ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదంటే అది దానికి కారణమని మనం భావించాలి. రైట్. రజనీ గారు, టీడీపీ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ టికెట్లు ఇచ్చే విధానం ఎలా కనిపిస్తోంది? ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక అనాలిసిస్ ఏం చెప్తారు? రెండింటిని చూడండి. టీడీపీ గతంలో ఇచ్చినవి, మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. సార్ ఇందాక చదివారు కదా సార్, ఎలాగో వెంకటరెడ్డి అన్న చదివారు, పేర్లతో సహా వాళ్ళ కమ్యూనిటీతో సహా అర్థమైపోయింది. కాకపోతే పార్టీలో ఉన్నా వెళ్ళిపోయినా ఇలాంటి వాళ్ళకి మేము పదవులు ఇచ్చాము అని చెప్తూ వెళ్ళిపోయిన వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు చూడండి. అది చాలా గొప్ప గుణం అండి. ఆర్ కృష్ణయ్య గారు ప్యాకేజ్ కి వెళ్ళిపోయారు, ఆర్ కృష్ణయ్య గారు అలాంటి వాళ్ళని అనలేదు. ఆర్ కృష్ణయ్య గారు గొప్పగా భావించినారు కాబట్టే జగన్ రెడ్డి గారు మీరు ఉండండి, మీ కులపోళ్ళు ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరికి చెప్పుకుంటారు, మీరు మా దగ్గరికి తీసుకురండి, కులానికి నాయకుడిగా మీరు నిలబడ్డారు అంటూ చాలా గొప్పగా ఇచ్చినారు సార్. పిల్లిగా ఆయనకి ఇచ్చినారా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చినా, లేకపోతే ఇంకొకరికి ఇచ్చిన. అంటే ఎవరికైతే ఒక పదవి ఇస్తారో వాళ్ళ సామాజిక వర్గం మొత్తం వాళ్ళ సమస్యలన్నీ అతనికి చెప్పుకుంటారు, అతను ముఖ్యమంత్రికి చేరేస్తారు. అంటే దేవుడు ముందుండే పూజారి సార్. ఆ పూజారి ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలంటే మాకేం పని లాబింగ్, లేకపోతే రియల్ ఎస్టేట్, లేకపోతే ఆ పార్టీలో బలంగా బూతులు తిట్టడం, లేకపోతే ఎక్కువ కేసులు, లేకపోతే మా కులపోళ్ళు.
పెద్ద కులపోళ్ళు అయితే కమ్మ లేకపోతే కాపు వీళ్ళు తప్ప అంటే కాపు ఓటింగ్ కావడం కోసం కాపులను ఇస్తారు. ఎలాంటి కాపులు అంటే పచ్చ చొక్క విప్పకుండా నీటిపారుదల శాఖలో కాన్సన్ట్రేషన్ పెట్టకుండా అంటే అంటే వర్షంలో సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయే వాళ్ళకండి. వాళ్ళు మా వాళ్ళని చెప్పుకుంటే ఆ శాఖలో ఏం చేశారంటే మేమేం చెప్పుకోవాలండి? ఆ మున్సిపాలిటీ శాఖలో ఉన్నారు, ఈ రోజు ఒక పెద్ద పదవిలో ఉన్నారు మంత్రి నారాయణ గారు. ఈ రోజు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లే, రాజధానిలో అందరూ ఆయనే తిడతారు. సో ఒక పదవి ఇచ్చేటప్పుడు కులం చూడకండి సార్, వాళ్ళ పనితనాన్ని చూడండి సార్. బడుగు బలహీన వర్గాల కులం కోసం నిలబడే నాయకులను ఎంచుకోండి సార్. లైక్ సార్ రబ్బర్ చెప్పులు అనే పదం ఎందుకు వాడినారు సార్? మీరు బేషరతుగా పదాన్ని వెనక్కి తీసుకోండి. ఈ రోజు లింగంనేని రమేష్ గారు ఇచ్చిన డబ్బులతో మీరు గెలవలా, త్రివిక్రమ్ గారి డైలాగులతో గెలిచినారు. ఆకాశం కుంభవర్షం కింద కురువదా, సముద్రం పొంగదా, దారంతా గతుకులు, అసలే చీకటి గడాంధకారం, ఈ డైలాగులు అందరిలో ఉప్పొంగిపోయినాయి సార్, ఉప్పొంగిపోయినాయి. డైలాగులన్నీ కరిగిపోయింది సార్. సో ఇలాంటి విషయాలు త్రివిక్రమ్ గారు బ్రాహ్మణులు జేడి లక్ష్మీనారాయణ గారిని వెనక్కి పిలిచి ఆయనకి ఇప్పించుండొచ్చు. జేడి లక్ష్మీనారాయణ గారికి ఆ పార్టీలో ఎలా అవమానం జరిగిందనేది నాకు తెలుసు పూర్తిగా. దానిపైన ఒక రోజు చర్చ కూడా పెట్టుకుందాం. థ్యాంక్ యూ మేడం, చర్చలో పాల్గొన్నందుకు. రజనీ గారు, పసుపులేటి సురేష్ గారు, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.